అసలు సముద్రం ఎక్కడైనా పారిపోద్దండి మనుషులను చూసి? దానిలోకి వెళ్ళిన మనుషుల్ని ఎలా లాక్కోవాలా అని చూస్తుంది. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సముద్రమా, ఎందుకు వెనక పారిపోయావు? యోర్దాను, ఎందుకు వెనకకి మళ్ళించబడ్డాక నీకు ఏం తటస్థించింది? ఏమైంది? నీకు మతేమన్నా పోయిందా? చెలించిందా? అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు యోర్దాను ఏమైంది, వెనుకకి వెళ్ళిపోయావు అని మన కన్నుల ముందు పెట్టింది దేనికో తెలుసా? మన ముందు ఏ యోర్దాను నిలబడదు. గట్టిగా ఆమెను చెప్పండి. దేవుని సందులో ఆరాధించిన మీ ముందు, మనందరి ముందు ఏ యోర్దాను సమస్యకి మీదట నిలబడకుండా వెనకకి మళ్ళునుగాక, వెనకకి పారిపోవునుగాక. శత్రువు ఇప్పటివరకు నీ ఎదురుగా వచ్చి రంకిలేశాడా? శత్రువు ఇప్పటివరకు నీ ఎదురుగా వచ్చి సవాల్ చేశాడా? శత్రువు ఇప్పటి వరకు నీ ఎదురుగా వచ్చి పోరాడతాకి రమ్మంటున్నాడా? ఏం కంగారు పడకండి. ఈ సంవత్సరం నీ శత్రువు దేవుడు వెనక్కి మళ్ళించబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. నీ శత్రువును దేవుడు వెనక్కి మళ్ళించబోతున్నాడు. ఆమెను చెప్పండి. పొంగి ప్రవహిస్తున్న యోర్దాను నది సడన్గా వెనకకి ఎందుకు తిరిగింది? పొంగి ప్రవహిస్తుందండి యోర్దాను, సడన్గా వెనక్కి ఎందుకు మళ్ళాల్సి వచ్చింది?